ఇసుక వేస్తే రాలనంత జనాలున్నారు అనే సామెత మనం అందరం వినే ఉంటాం. కానీ ఇది ఎక్కువగా ఏ దేవాలయాల దర్శనాలల్లోనో, లేకపోతే ఏ జాతరల్లోనో మనం చూస్తూ ఉంటాం. కానీ నేనైతే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడి కోసం, ఒక రాజకీయ నాయకుడి గుండె ఆగింది అని తెలిసిన క్షణాన ప్రతి కార్యకర్తది, ప్రతి మనిషి నరసంపేట, నల్లబెల్లి గ్రామ ప్రజల అభిమానం అంతా కూడా ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో అయితే చూడడం జరిగింది. ప్రతి డాబా, ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులతో నిండిపోయింది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని చివరి చూపు చూసేందుకు జనాలు ఒక తుఫానులాగా, ఒక ప్రభంజనంలాగా వచ్చి ఆయన కోసం ఎదురు చూడడం జరిగింది. ఇంతమంది అభిమానులను సంపాదించడం ఏ నాయకుని వల్ల కూడా కాలేదు. తమ అభిమాన నాయకుడికి కన్నీటితో వీడుకోలు పలకడానికి ప్రజానికం మొత్తం కూడా గిర్నీ బావి నుంచి, నాకు తెలిసినంతవరకు గిర్నీ బావి నుంచి మొదలు పెడితే నల్లబెల్లి వరకు కూడా జనాలు తండోపతండాలుగా వచ్చి తన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఇంత అభిమానాన్ని పంచుకోవడానికి మొదటి కారణం ఏంటంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి తను మరణించేంతవరకు కూడా ఒకటే పార్టీని ఎన్నుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కోసం తను ఎన్నో చేశారు. తన డెడికేషన్, అనుకున్నది సాధించడం కోసం తను చేసిన కృషే ఈరోజు తనకి ఇంతమంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఒకప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు పిఎస్ఆర్ అని చాలా వార్తలు వచ్చేసాయి. ఏదైనా తను పార్టీ కోసం చేసిన శబదాలే కావచ్చు, తెలంగాణ వచ్చేంతవరకు తను పెళ్ళి చేసుకోను అనే రీజనే కావచ్చు, తను ఎమ్మెల్యేగా ఒక్కసారి ఎలక్షన్లో గెలిచారు. అయినా కూడా తను ఇంతమంది అభిమానాన్ని సంపాదించుకునడం అంటే అది మాటల్లో చెప్పలేనిదన్నమాట. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసి నర్సంపేట మాజీ శాసనసభ్యుడిగా ప్రజాసేవలో నిలిచిన బీఆర్ఎస్ కీలక నేత మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన అకాల మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, వరంగల్ ప్రజలు కావచ్చు, నర్సంపేట ప్రజలు కావచ్చు, నల్లబెల్లి ప్రజలు కావచ్చు, ఆయన ఉద్యమ జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు పెళ్ళి చేసుకోనని ఆయన చేసిన శబదం అప్పట్లో ఒక సంచలనమనే చెప్పొచ్చు. చేసిన శబదానికి కట్టుబడి స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు పెళ్ళి కూడా చేసుకున్నారు. ఇదంతా జరిగిన ప్రయాణంలో తన డెడికేషన్, పార్టీ మారకుండా ఎలా ఉన్నా, తన పదవి ఎలా ఉన్నా తను అదే పార్టీ కోసం కొట్లాడుతూ, పోరాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తనదైన శైలిలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక ముద్ర వేసుకున్నారు అని అనడంలో, చెప్పడంలో అతిశయోక్తే కాదు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలు మనందరం కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.